హాయ్ హలో క్రేజీ జ్యూస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియోని అయితే మనం చికెన్ రెసిపీని అయితే చూద్దాము. ఫస్ట్ అయితే చికెన్ అయితే ఫ్రెష్ చికెన్ని తీసుకొని అలా వాటర్లో 1కి 4 సార్లు చికెన్ అయితే కడుక్కోవాలి. ఎందుకంటే క్లీన్ అయ్యేదాకా మంచిగా కడుక్కోవాలి. తర్వాత చికెన్ వండడానికి అనువైన పాత్రను తీసుకోవాలి. ఆ పాత్రను తీసుకొని గ్యాస్ పైన పెట్టేసి స్టవ్ వెలిగించి ఆ పాత్ర వేడెక్కేదాకా వెయిట్ చేయాలి. వేడవడానికి కాస్త టైం పడుతుంది కదా, వెయిట్ చేయాలి. చూడండి, ఆ విధంగా వేడయ్యేదాకా వెయిట్ చేయాలి. వేడైన తర్వాత మనం చికెన్ వండడానికి అనువైనంత ఆయిల్ అయితే పోసుకుందాము. తగినంత ఆయిల్ పోసుకొని వేడయ్యేదాకా వెయిట్ చేద్దాము. ఆయిల్ వేడెక్కడానికి కాస్త టైం పడుతుంది కదా, ఈ లోపల మనం అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే తెచ్చి పక్కన పెట్టుకుందాము. ఆయిల్ వేడెక్కడానికి అయితే టైం పడుతుంది కదా, కాస్త వేడైందా లేదా అని అయితే చూద్దాము. ఆయిల్ అయితే వేడెక్కడం అయితే జరిగింది. ఇప్పుడు వేడెక్కాక జీలకర్ర అయితే వేసుకోవాలి. జీలకర్ర వేగడానికి కాస్త టైం పడుతుంది కదా, జీలకర్ర వేగేదాకా వెయిట్ చేద్దాము. జీలకర్ర వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేద్దాము. కట్ చేసి పెట్టుకున్నవి అలా వేద్దాము. అవి కాస్త వేగాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేద్దాము. ఆనియన్స్ వేసాక అవి వేగేదాకా కొంచెం వెయిట్ చేద్దాము. అవి వేగడానికి కాస్త టైం పడుతుంది కదా, ఈ లోపల వాటర్లో ఉన్న వాటర్ని అయితే తీసేద్దాము. అలా వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి, వాటర్ ఎంత ఎర్రగా వస్తున్నాయో అలా వస్తుందన్నమాట. పూర్తిగా వంపేసుకోవాలి. ఇంకా వస్తాయి. ఈ లోపల ఇవి వేగాయా లేవో చూద్దాము. అవి అయితే వేగినాయి. వేగిన తర్వాత మనం తగినంత పసుపు, తగినంత అల్లము వేసుకొని కలిసేటట్టుగా కలుపుకుందాము. అలా కలుపుకున్న తర్వాత మనమైతే చికెన్ అయితే వేద్దాము. చికెన్ అయితే వేద్దాము. అలా చికెన్ వేసి ఒకసారి అయితే మంచిగా కలిసేటట్టుగా కలుపుకుందాము. అలా కలుపుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలన్నమాట, మొత్తం కలిసేటట్టుగా. అలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేద్దాము. మూత పెట్టేసి దానిపైన వాటర్ అయితే పోద్దాము. అలా వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ పోయాలి. ఎందుకంటే ఆ చికెన్ అనేది తొందరగా ఉడుకుతుంది. కింద వాటర్ ఆవిరి అలా వస్తాయి. అలా వచ్చిన తర్వాత
వాటర్ అందులో పోసుకున్నాం, వేడి వాటరు తొందరగా ఉడుకుతుంది ఇలా వేయడం మూలన. చూడండి, అవే సరిపోతాయి వాటరు, సూప్ లాగా వచ్చేస్తుంది. అలా వచ్చిన తర్వాత ఒకసారి అంతా కలిసేటట్టుగా కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత కొత్తిమీర వేద్దాము. కొత్తిమీర వేసి ఒకసారి అయితే కలుపుకుందాము. కలిసేటట్టు కొత్తిమీర కలుపుకున్న తర్వాత మనం మరి మూత పెట్టి కాసేపు అయితే ఉడకనిద్దాము. కాసేపు ఉడికిన తర్వాత చూద్దాము. అలా కన్సిస్టెన్సీ వచ్చేదాకా, ఆ విధంగా వచ్చేదాకా ఉడికిన తర్వాత కారము వేసి అంతా కలిసేటట్టుగా కలుపుకుందాము. అలా కలుపుకున్న తర్వాత ఉప్పు వేసుకొని కలుపుకుందాము. అలా కలుపుకున్న తర్వాత తగినంత వేసుకోవాలన్నమాట. కారం, ఉప్పు కలుపుకొని మూత పెట్టేసుకొని మరి కాసేపు ఉడికించుకుందాము. తర్వాత ఆ విధంగా వచ్చేదాకా ఉడికించుకున్న తర్వాత తగినంత గరం మసాలా పౌడరు, తగినంత ధనియా పౌడరు వేసి కలుపుకుందాము. కలుపుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. అలా వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. టేస్టీ చికెన్ కర్రీ రెడీ. ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్ను ఇలాగే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ధన్యవాదాలు. వీలైతే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. మీరిచ్చే లైక్ మాకు సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ధన్యవాదాలు.